మీరు విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణను మెప్పించండి. ఇద్దరికి న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు చెప్పాం. సరే, పరిష్కారం కాకుండా విభజన జరిగింది. ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలన్నా తెలియదు, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. యాక్ట్లో పోలవరం పెట్టారు. పోలవరం ఒక సంకల్పం, అప్పటికి అక్కడ ఏమీ లేదు. ఆ రోజు మీరు చూస్తే 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను, 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. హైదరాబాద్ నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించను. ఎందుకంటే 2 తెలుగుదేశం పార్టీ పెట్టిందే హైదరాబాద్లో, అనౌన్స్ చేసిందే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సంపద సృష్టించిందే. ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే, నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడుతుంటే చాలామంది ఎంపీలు హైదరాబాద్ని గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను ధ్యానం. అలాంటి సమయంలో ఆ 7 మండలాలు కూడా లిటిగేషన్ పెట్టే పరిస్థితి ఉంటే, 7 మండలాలు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సమావేశాల కంటే ముందు కొత్త గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇప్పించి తర్వాతనే పార్లమెంటు సమావేశాలు పెట్టారు, రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా జూన్ 2వ తారీఖు కంటే ముందు. అప్పుడే ఇది సాధ్యమైంది. అక్కడి నుంచి విజయవాడకు వచ్చాం. విజయవాడకు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఆఫీసు లేదు. ఒక ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్, అదే క్యాంప్ ఆఫీస్. అక్కడే నా బస. ఆ తర్వాత మీరు చూస్తే నేను ఈ ఇల్లు తీసుకొని రెంట్కి వచ్చిన తర్వాత దాన్ని హైకోర్టుకి ఇచ్చాం. ఆ తర్వాత అది రాజ్భవన్ అయింది. అంటే సీఎం సెక్రటరియేట్ అదే, ఆ తర్వాత హైకోర్టు అదే, తర్వాత రాజ్భవన్ అదే. అంటే అన్ని పర్పస్లు ఒక మనకి ఏమీ లేదు అనడానికి ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రం. అయితే ఆ రోజు శివరామకృష్ణయ్య గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. విజయవాడ గుంటూరు మధ్యలో 46% ప్రజలు ఇది అనుకూలమైన ప్రదేశమని వీళ్ళంతా కూడా సమాచారం ఆయనకి ఇచ్చారు, ఓటేశారు. అది చూసిన తర్వాత విత్ కన్సెన్సస్ ఆ రోజు గ్రీన్ ఫీల్డ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని డిక్లేర్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విన్యాసాలు వేశారు, అందరినీ రెచ్చగొట్టారు. కడాన నేను ఆ రోజు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అదే సమయంలో అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఒక రాజధాని ఉండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. అలాంటి రాజధాని నగరం ఉంటే తప్ప భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో
మనం సంకల్పం చేశాం. ఆ సంకల్పమే 2 ప్రాంతాలకి, నార్త్ అండ్ సౌత్, సమాన దూరం, 12 పార్లమెంట్లు ఒక పక్క, 12 పార్లమెంట్లు ఇంకొక పక్క, డిస్టెన్స్ కూడా మోరార్లెస్ సేమ్. 13వ పార్లమెంట్ గుంటూరు. అలాంటి ప్లేస్ని ఎంపిక చేశాం. ఒక్కసారి ఆ రికార్డ్స్ మీరు పోతే ఏవేం చెప్పారు, చిన్న రాష్ట్రం అయిపోయింది, విభేదించడం నాకు ఇష్టం లేదు, అదే సమయంలో 30,000 ఎకరాలు కావాలి, అలాంటివి ఉంటే నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పి, ఎక్కడైతే కనెక్టివిటీ, నీటి లభ్యత, భూమి, ఇక్కడ రాజకీయ చైతన్యం అన్నీ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో జరిగిన ప్రాంతాన్ని మనం ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన ఈ ప్రాంతాన్ని మనం ఎంపిక చేశాం. మీరు ఏ యాంగిల్లో చూసినా, భౌగోళికంగా, ఒక హిస్టారికల్గా, వనరుల పరంగా హైదరాబాద్కు నీళ్లు లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా వారానికి ఒక్కసారి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఏవి 9 మున్సిపాలిటీలకి. సిటీలో కూడా ఆ ప్రాబ్లం ఉండేది. ఏం చేయాలన్నా పరిష్కారం చేయలేక చాలామంది ఇది చేస్తే గండిపేట ఎండిపోతే, ఆ రోజు నేను ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి 1 సంవత్సరం నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఇక్కడ ఆ సమస్య లేదు, అన్ని నీళ్లు కానీ అన్నీ ఉండే పరిస్థితి వచ్చింది. దీనికి ఒక హిస్టరీ ఉంది. శాతవాహనులు వెళ్ళిన ప్రాంతం, బౌద్ధం విరాజిల్లిన ప్రాంతం. లండన్లో ఇప్పుడు కూడా అమరావతి మ్యూజియంలో ఉంది. ఒక గ్యాలరీ అమరావతి ఉంది. చెన్నైలో కూడా ఉంది. అమరావతి పైన గ్యాలరీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 2014 జూన్ 8న ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదే ఏడాది సెప్టెంబర్ 1న రాజధాని నిర్ణయం చేయడం, 2014 డిసెంబర్ మాస్టర్ ప్లాన్ సింగపూర్ సంస్థలతో MOU చేయడం. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయాలంటే నేను అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. ఐటీ కంపెనీస్ని తీసుకురావడానికి హైదరాబాద్, అమెరికాకి వెళ్ళి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రారంభించాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 2014 నేను మేజర్గా చెప్పింది, రాజధాని లేదు, అందరూ ఆవేదనతో ఉన్నారు, సింగపూర్కు మించిన రాజధాని కడతాం. సింగపూర్కు అంత మునుపు నాకు పరిచయం ఉంది, ఆ కంట్రీతో సంబంధాలు పెట్టుకొని చేస్తామని ఫస్ట్ టైం సింగపూర్కి పోయి ఆ గవర్నమెంట్ ప్రధానమంత్రికి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తే, మంత్రులకు విజ్ఞప్తి చేస్తే, టెండర్లు పిలిస్తే ఆలస్యం అవుతుందంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ముందుకు వచ్చి టెండర్లు పిలవకుండా మేము ఉచితంగా మాకుండే సమర్థత అంతా ఉపయోగించి, మా డిపార్ట్మెంట్లు ఉపయోగించి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం 1 పైసా తీసుకోకుండా ఇచ్చారు. అలాంటిది డిసెంబర్ 30న 2014 ఏపీ CRDA తీసుకొచ్చాం. ల్యాండ్ లేదు, ఇక్కడ విలువైన ల్యాండ్. ఒక విధంగా ఇక్కడ అభివృద్ధి కూడా ఆగిపోవడానికి హైదరాబాద్ కంటే ఎక్కువ ల్యాండ్ ఇక్కడ వాల్యూ. తర్వాత హైదరాబాద్ అభివృద్ధి అయినాక ల్యాండ్ పెరిగింది. ఇక్కడ అంత మునుపు కూడా ల్యాండ్ వాల్యూ ఎక్కువ, ఎందుకంటే ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఇది. ఎప్పుడు కూడా నీరు కృష్ణా డెల్టా కింద వచ్చి ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ల్యాండ్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటిది ఒక పిలిపిచ్చాం. ఒక పిలిపిస్తే దగ్గర 58 రోజుల్లో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి కూడా ఉంటే 54,000 ఎకరాలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అవన్నీ ఉన్నాయి. మొత్తం 54,000 ఎకరాలని మనం ఇచ్చేసాం. ప్రపంచంలో ఒక న్యూ కాన్సెప్ట్ ఇది.
ల్యాండ్ పూలింగ్, అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం, ప్రోగ్రెస్లో రైతుల్ని భాగస్వాములు చేయడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. ఇదే కేస్ స్టడీ, చాలామంది స్టడీ చేశారు. ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, దీనివల్ల లాభం జరుగుతుందనే ఒక నమ్మకం వచ్చింది వాళ్ళకు. మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకం వచ్చింది. దానికి కారణం హైదరాబాద్ అభివృద్ధి అప్పటికే చూశారు. అది చూసిన తర్వాత ఒక నమ్మకం వస్తే వాళ్ళతో నెగోషియేట్ చేసి, పుండె నారాయణ గారి ఆ రోజు నెగోషియేట్ చేసి జరూబు భూములు ఉండే వాళ్ళకందరికీ 1000 గజాలు రెసిడెన్షియల్, 450 కమర్షియల్. ఇంకొక పక్కన ఏదైతే నాన్ జరీబు రైతులకి 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. ఆ రోజు 50,000 రూపాయలతో యాన్యుటీ ప్రారంభించాం. ఈరోజు 95,000 రూపాయలు ఇస్తున్నాం జరీబుకు. ఇంకొక ల్యాండ్కి నాన్ జరీబుకి 30,000 చేశాం, ఇప్పుడు 57,000 అయింది. ఎవ్రీ ఇయర్ 5,000 పెంచుకుంటూ వెళ్ళాం. అప్పుడు 10,000కి ఇస్తా అన్నాం, ఇప్పుడు డిలే కూడా అయింది కాబట్టి 15 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. భూమి లేని పేదలందరికీ, రైతు కూలీలకు 5,000 రూపాయలు నెలకు ఇప్పుడిచ్చే పెన్షన్లు కాకుండా అదనంగా పింఛన్లు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లన్నీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇస్తున్నాం, వీళ్ళకి అదనంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని చాలా వరకు మెచ్చుకొని, ఇది రైట్ మోడల్ ఫర్ ది నేషన్. ఎప్పుడైనా సరే ఒక రైతు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిని గట్టి మనం ఉపయోగించి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొక పని చేసినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, బెనిఫిషరీస్ ఎంత హ్యాపీగా ఉంటారో, పోగొట్టుకున్న వ్యక్తులు కూడా అంతే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేశాం. ఒక హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే శంషాబాద్ 5,000 ఎకరాలు చేశాం. 5,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ ల్యాండ్ ఇవ్వండి, పక్కన మీరు కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ల్యాండ్తో మీకు వాల్యూ, భూమి వాల్యూ పెరుగుతున్నాం. చాలామంది విన్నారు, ఈరోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు మొత్తం దీనికి 3 లెవెల్స్లో ఆ రోజు తయారు చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8,603 స్క్వేర్ కిలోమీటర్లు. అదే మరిగా సిటీ క్యాపిటల్ సిటీ, దీనికి 117 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్, దీనికి సింగపూర్కి ఇవ్వాలి అనుకున్నది కూడా నేను చెప్తాను. అది వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 నెలల్లో సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత హైకోర్టు కూడా ఆ రోజు టెంపరవరీ ట్రాన్సిట్. ఆ రోజు నేను ట్రాన్సిట్ అంటే దాన్ని కూడా కావాలని వక్రీకరించి టెంపరవరీని మాట్లాడి ఏదో షెడ్లు వేశారు, లేకుంటే పూరిళ్ళు వేశారనే విధంగా మాట్లాడారు. కాదు, మనకు కోరిక ఉంది. బెంగళూరులో మీరు చూశారు సచివాలయం ఏ స్టేటస్లో ఉందో. విశ్వేశ్వరయ్య కట్టాడు ఆ రోజుట్లోనే. హైదరాబాద్లో నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇది చేసి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం. వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇక్కడి నుంచే పరిపాలించారు, ఎక్కడికి పోలేక, విధి లేని పరిస్థితిలో. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గతి లేని పరిస్థితులు, చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం, లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకి రాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ,
హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే వేరే ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి. నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి. ప్రపంచంలో ఇది చేసుకుంటే అలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భవిష్యత్ అంతా కూడా సిటీస్ పైన ఆధారపడుతుంది. మనం వద్దనుకున్నా కూడా అలాంటి సిటీస్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సింగపూర్తో సుర్బానా, జురాంగ్ ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారు 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనం గెలిచామంటే ఒక పవర్ ఉంది. నేను ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన తెలియదు, కానీ రాష్ట్రంలో అందరినీ భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో ఉండే పవిత్రమైన మట్టిని, ఆ ఊర్లో ఉండే పవిత్రమైన జలాల్ని, ఆ ఊర్లో ఉండే దేవాలయాల దగ్గర పూజ చేసి ఊరేగించి, అది సాంప్రదాయం, అది సెంటిమెంట్ కూడా, నమ్మకం. అదే మరిగా దేశంలో ఉండే దేవాలయాలన్నీ, మసీదులన్నీ, మేజర్ మసీదులు, చర్చిలు, స్వర్ణ దేవాలయం, వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా తీసి అవన్నీ తీసుకొస్తే ప్రధానమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని, యమునా జలాలను తీసుకొచ్చి ఆయన కూడా అప్పచెప్పారు. ఆ రోజు చెప్పారు ఒక మాట. ఆ రోజు ఆయన చెప్పిన మాట మీరు చూస్తే, నేను ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మట్టిని తెచ్చాను, యమున పవిత్రమైన జలాలు తీసుకొచ్చాను అంటే పార్లమెంట్ పూర్తిగా అమరావతికి అండగా ఉంటుంది, దేశం కూడా మీకు అండగా ఉంటుంది, నేను కూడా అండగా ఉంటానని చాలా స్పష్టంగా ఆ మాట చెప్తే, నిన్న జరిగిన ఓటింగ్లో దేశం మొత్తం సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఆ రోజు పవిత్రత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది సెంటిమెంట్ అంటారా, నమ్మకం అంటారా, ట్రస్ట్ అంటారా, ఏదైనా కానీ ఇది వాస్తవం. అందుకే ఈరోజు మనం కాపాడుకోగలిగాం. అయితే ఒక పక్క ప్రణాళికలు చేసుకొని ముందుకు పోయాం, ఇంకొక పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్ళారు. అడుగడుగునా కుట్ర, అడుగడుగునా కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకొచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. అక్కడి నుంచి అరటి తోటలు తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎదుటి వాళ్ళపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి, కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వనీయకుండా చేసి, ఇక్కడికి వస్తా అన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్ఠమైంది. ఒక ఉదాహరణ, పర్యావరణ దెబ్బతింటుందన్నారు, నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కులం రంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు. ఇప్పటికి కూడా
చేస్తూనే ఉన్నారు, అవి కూడా వస్తాను. నేనైతే ఒకటే ఆలోచించా, భగవంతుడు ఎందుకో నాకు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక విధంగా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాం. ఫస్ట్ అవకాశం తెలుగు జాతికి ఒక నాలెడ్జ్ ఎకానమీలో ప్రముఖ పాత్ర ఉండాలని ఆలోచించాను. అదే హైటెక్ సిటీ, అదే సైబరాబాద్, అదే ఈరోజు హైదరాబాద్ నగరం. ఇక్కడ కూడా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్కి అదే గుండెకాయ, హార్ట్ ఈస్ సైబరాబాద్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలి ఉంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే నూజివీడు, ఇంకొక పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు, కట్టేయచ్చు.